ఈరోజు నేను కొబ్బరి నూనె తయారు చేసుకుంటాండా. మేము నూనె ఎట్లా తయారు చేసుకుంటామంటే, కొబ్బరి అంతా ఎండబెట్టుకొని, మాకు చెట్లు ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఆ కొబ్బరిని అప్పుడుదే ఎత్తి పెట్టుకొని ఉంటుంది. ఆ కొబ్బరి అంతా ఎండబెట్టుకొని బాగా మిషన్ గానికి ఆడించుకొచ్చుకుంటాము. ఆ నూనె ఇంకా రొంతుంది. నూనె కూడా అయిపోవచ్చింది, ఇంకా లేదు. కొబ్బరి కూడా ఈసారి ఏడన్నా కొనుక్కోవాలా, మా ఊళ్ళో చెట్లు ఉండే వాళ్ళ దగ్గర ఆడించుకొచ్చుకుంటాం ఎప్పుడైనా నేను కొబ్బరి నూనె. ఇప్పుడు ఈ గుంటగలగ రాక ఏరుకొచ్చుకున్నామని మడికాడికి పోయినా. ఇది అన్ని సీజన్లలో దొరకదు, ఇట్టాటప్పుడే దొరికేది. ఆ గుంటగలగ రాకు అంటారు, దాన్ని కాటికాకు కూడా అంటారు. చూడండి, ఆకు అంత తెచ్చిన. ఇంట్లోనే కరివేపాకు, మందారం ఆకు, తులసి ఆకు, మంచి కలమంద, తమలపాకులు, మందారం పూలు, మందారం ఆకులు అన్నీ పెరుక్కున్నా. మా ఇంట్లోనే ఉన్నాయి అన్నీ. ఇంకా కొంత ఆపాకు కూడా తెచ్చుకున్నా, పక్కనే ఉంటే. అన్నీ తయారు చేసుకొని నూనె, ఈరోజు నూనె తయారు చేస్తా కాంచుకుంటా. అన్ని ఆకులు పెరుక్కుంటా. మందారం మగ్గలు కూడా వేసిన. ఈ నాటు మందారము ఇది బాగుంటుంది. ఈ పూలే నేను ఎక్కువ వేస్తా ఆయిల్లో కాంచేటప్పుడు. అన్ని ఆకులు ముందే, ఆ గుంటగలగ రాక అనేది బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అది మట్టి ఉంటుంది. శుభ్రంగా కడిగి రెండుసేపు ఆరబెట్టుకోవాలా. గోరెంట్లాకు అన్నీ నాకు ఇంట్లోనే ఉన్నాయి. చాలా వరకు ఆకులన్నీ ఇంట్లోనే ఉంటాయి. మరవం కూడా పెరుక్కున్నా. ఇంట్లో మరవం ఉంటే అదేమవుతుందంటే లాస్ట్లో వెచ్చే బాగా వాసన వస్తుంది. ఇది మంచి కలవంద. ఆ కలవంద అంతా ఇది తీసేసి అదంతా లోపల ఉండే గుజ్జు అంతా తీసిన. ఎట్టా పొయ్యమంటే చండ కదా అని చెప్పి శనగ్గింజలు అయిపోయింటే కూరకు పొయ్యి మీద అట్నే శనగ్గింజలు అన్నీ ఎంచుకున్నా. పొయ్యి మీదనే ఆ పెనమే శుభ్రం చేసి మళ్ళీ నూనెకు పెట్టుకుంటాను. నూనె కూడా అయిపోయింది, రోంతే ఉంది. ఆకులు అయితే అన్ని దండిగా దొరికినాయి, కానీ నూనె రోంతే ఉంది. మరవం అయితే లాస్ట్లో వెచ్చగన నూనె మంచి వాసన వస్తుంది. నేను అట్నే పెచ్చా, అది మరవము. అది చూడండి, తులసాకు, తమలపాకులు. ఈ తమలపాకులు కూడా మంచి వాసన వస్తుంది. ఇది గోరెంట్లాకు, ఇది కరివేపాకు, ఇది యాపాకు. అది గుంటగలగ రాకు. గుంటగలగ రాకు చూడండి, దాని పూతలు, దాని గింజలు ఎట్లుంటాయి. అది పూత, దాని గింజలు అయితే అది చూడ కాయ ఎట్టుంటుందో. అవి నల్లగా ఉంటాయి, సన్న గింజలు ఉంటాయి లోపల. అయ్యో సన్న గింజలు. ఇంట్లో కూడా చల్లినా మొలిచినాయి, కానీ అవి నీళ్ళు ఎప్పుడు ఉండే కాడ చల్లితే ఉంటాయి, బాగానే మొలుస్తుంది. ఆ పూతలు తెల్లగా ఉంటాయి పూత. ఈ ఆకు చాలా బాది. ఉచ్చిరికాయలు, అవి మెంతులు, అది కలమంద గుజ్జు. ఈ ఉచ్చిరికాయలు ఏం చేస్తానంటే అన్ని సీజన్లో దొరకవు కాబట్టి అవి దొరికినప్పుడే పగలగొట్టి ఎండబెట్టి పెట్టుకుంటా. అవి దొరికినప్పుడు. అది చూడండి, కొబ్బరి నూనె కొంచెమే ఉంది. అది కూడా ఈ ఆకులన్నీ వేసి ఇవన్నీ బాగా కాలేసరికి ఎగిరిపోతుంది. ఆయిల్ కూడా అంతా ఉండదు. ఇంకా ఇవన్నీ రోన్ని వేసి, అయ్యో పూలు వేసిన. పూలు మళ్ళీ లాస్ట్ టైం వేసుకునే బాగుంటుంది. అవన్నీ కాగనిచ్చి బాగా చిటపట అయినాక ఒట్టి అయిన తర్వాత ఒక భవాని గిన్నె దగ్గర పెట్టుకొని ఆ గిన్నెలోకి అన్నీ తీసుకుంటా. అంత నూనె అంతా బాగా వడసనిచ్చి అటు వేసుకుంటా. ఏడన్నా మళ్ళా నూనె దాంట్లో ఉన్నా కూడా ఆకులు చిటపట బాగా ఒట్టి ఆకులు అయిపోతాయి, పలపల అనేట్టుగా. ఆ ఆకులన్నీ తీసి వడేసి దాంట్లో గిన్నెలోకి వేసుకోవాలా. అన్నీ వేసిన తర్వాత ఆయిల్ తయారైనాక చల్లారిన తర్వాత దాన్ని వడగట్టి చూడండి ఎంత తక్కువ ఆయిల్ అయిందో. అది బాగా ఎగిరిపోతుంది. వాసన అయితే మంచి వాసన వచ్చింది. ఆ ఆకుల్లో అంటల్లో ఏడన్నా రొంత నూనె ఉన్నా కూడా ఒడుస్తుంది కిందికి. మళ్ళీ ఆ ఆకులన్నీ ఎత్తి బకెట్లు వేసి